వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, ఇలాగే కొనసాగితే సహించే ప్రసక్తే లేదని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంయమనం పాటిస్తున్నామని అన్నారు. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని, టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడితే తిప్పికొట్టాల్సి వస్తుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి సహకరించిన జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు, సిబ్బందికి, నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు కానున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను అమాయకులు, ఎందుకంటే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ఉంటారు, కమ్యూనిస్టులకు ఉంటారు, బీజేపీకి ఉంటారు, జనసేనకు ఉంటారు, అలాగే వైఎస్ఆర్ పార్టీకి కూడా ఉంటారు. వాళ్ళు చేసిన తప్పేం, ఒక పార్టీలో కార్యకర్తగా ఉండడం, ఒక పార్టీలో నాయకులుగా ఉండడం తప్ప ఏ పార్టీకైనా కూడా, ఏ పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పార్టీకి కూడా కార్యకర్తలు, నాయకులు అనేది వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు ఏదో మరి వాళ్ళు తప్పు చేసినట్టుగా ఆ పార్టీలోనే మరి వైఎస్ఆర్ పార్టీలో ఉండడమే ఒక నేరంగా భావించి ఈరోజు దాడులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు అధికారం ఇచ్చినారు. మీ అధికారంతో ఏదైనా మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకోండి. అంతే తప్ప ఈ దాడులు చేసి ఏదో ప్రజలను బెదిరిస్తే మళ్ళీ మాకు ఇంకా అధికారం వస్తుంది అని చెప్పి ఆశపడతా ఉన్నారు. ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, గతంలో కూడా చూసాము. ఎంతో 30-35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎన్నో ఒడిదడుకులు వచ్చినాయి. గెలిచినాము, ఓడినాము, అన్నీ చూసినాం. ఈరోజు ఈ దాడులు అనేది మాత్రం సహించేది లేదు. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎందుకంటే మనిషికి కూడా ఒక సహనం అనేది కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో గెలిచినారు, వాళ్ళు సంతోషంగా గ్రామాల్లో సంబరాలు చేసుకుంటా ఉన్నారు, దానికి తప్పేం లేదు. అంతేగాని గ్రామాల్లోకి వచ్చి క్రాకర్స్ కాల్చి ఇళ్ళల్లోకి వేయడము, మహిళలు అనేది కూడా చూడకుండా ఆ ఇళ్ళ మీద రాళ్ళు వేయడము, ఇనుపరాడ్లతో, కర్రలతో ఇళ్ళ మీద పడి కొట్టడము, దాడులు చేయడం, ఇది ఏం సంస్కృతి? ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఏనాడైనా ఈ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? గత 5 సంవత్సరాల క్రితం కూడా మేము కూడా ఎమ్మెల్యే గెలిచినాం. ఏ గ్రామంలో కానీ ఎక్కడైనా ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగిందా? ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రజలు ఆశీర్వదించినారు, మమ్మల్ని గెలిపించినారు. 5 సంవత్సరాలు ఏం చేయాలా, ప్రజలకు ఏం మంచి చేయాలని ఆలోచన చేసింది తప్ప ఏ రోజు కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టే విషయంలో కానీ, అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విషయంలో ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి మీరు కూడా మరి తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచన చేయండి. ఇది మంచి పద్ధతి కాదు. మీ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఈ మీరు దాడులు చేస్తే మేము ఊరుకునేది లేదు. తప్పకుండా మళ్ళీ ప్రతి దాడులు అనేది ఖచ్చితంగా ఉంటాయి. మీ కేసులకు కానీ, తప్పుడు కేసులకు భరించి ఏదో పోలీసులు కేసులు పెడితే భయపడతారనుకుంటా ఉన్నారు. ఈ కేసులన్నీ ఎప్పుడో చూసి వచ్చినాము, అన్నీ చూసినాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి సహనం అనేది కొంతవరకు ఉంటుంది. ఆ సహనం అనేది నశించిన తర్వాత ఏం జరుగుతుందో చేసేదానికి కూడా వెనకాడం. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మీ యొక్క పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ప్రశాంతమైన వాతావరణంలో గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి మీరు తెలియజేయవలసిందిగా నేను తెలుగుదేశం నాయకులకు